ఈరోజు ప్రొద్దుటూరులో జరుగుతాండేది ఏంటనేది ప్రతి ఒక్క మీడియా మిత్రులకైతేనేమి ప్రజలకైతేనేమి చాలా క్షుణ్ణంగా తెలుసు. ఈయన ఉక్కు ప్రవీణ్ గారు ఎలా చేస్తున్నారో ఆయన ఇంకా నేను ప్రొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి అనే భ్రమలో ఉన్నాడు. ఈరోజు నంద్యాల వరదరారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిచినారు. ఎమ్మెల్యే అనేది ఆయనకు తెలుసు, కానీ ఆయన విజ్ఞత లేదు. ఆయన దగ్గర విజ్ఞత లేదు అంటే ఆయన విజ్ఞతను కాపాడుకోవడం లేదు. ప్రజల దగ్గర ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ల వాళ్ళ కాడ బెదిరిస్తూ బెట్టింగ్ల కాడ ఇసుక మాఫియాల కాడ ప్రతి దాంట్లో ఆయన కమిషన్ తీసుకున్నాడా లేదో ఆయన మనకు తెలుసు. నమ్మించిన సిద్ధ వేసిన పార్టీకి వేటు అనే విధంగా పనిచేస్తున్నాడు ఆయన. ఈరోజు అటువంటి పరిస్థితులలో కూడా ప్రజలు గుర్తిస్తున్నారు ఈయన ఎటువంటి వాడు, ప్రొద్దుటూరు ప్రజలకు అవసరమా ఇంకా ఏంటి అని ప్రొద్దుటూరు ప్రజలు టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆయన్ను పరీక్షిస్తున్నారు, గమనిస్తున్నారు. ఇంకా ఈయన ఈరోజు ప్రొద్దుటూరులో ఆయనను ఖచ్చితంగా తరిమి కొట్టే రోజు వస్తుంది. ఆయన ఈరోజు ప్రొద్దుటూరు పోయి కోరుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. దయ ఉంచి ఆయనకు పేరున మళ్ళా చెప్తున్నాం, ఆయన ప్రొద్దుటూరు నుంచి వదిలిపోతే నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు లేవు అని పోతే ప్రొద్దుటూరు నియోజకవర్గం బాగుపడుతుంది. ప్రొద్దుటూరు ప్రజలు ఇంకా ఎన్నింటా ఏం కావాలని ప్రజల దగ్గరికి పోవాలి. ఆయన క్యాన్వాస్కు కానీ కనీసము టికెట్ ఐవీఆర్ఎస్ ద్వారా నంద్యాల వరదరారెడ్డి గారికి ఇచ్చారు. ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిచినట్టుగా పార్టీకి మేలు చేద్దామని ఆయన ఉద్దేశం ఎక్కడా లేదు. ఈరోజు ఆయన గమనించి ప్రొద్దుటూరు వదిలిపోతే ప్రజలు బాగుంటారని మా మనకి